నందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ వంటి విజయాలతో ఫుల్ జోష్లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రజెంట్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో అఖండ 2 చేస్తున్నారు. ఆ తర్వాత దర్శకుడు గోపీచంద్ మల్లేనితో ఒక మూవీ చేయనున్నారు. అంతేకాదు తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్ని లైన్లో పెట్టినట్టు తెలుస్తోంది. ఆదిత్య 369కి సీక్వెల్గా ఆదిత్య 999 ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్ వహించనున్నారని సమాచారం అందుతోంది. ఆదిత్య 369కి సీక్వెల్గా ఆదిత్య 999ను రూపొందించాలని బాలకృష్ణ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కథ సిద్ధంగా ఉందని, తానే దర్శకత్వం వహిస్తానని గతంలో ప్రకటించారు. అలాగే ఈ చిత్రంలో తన కుమారుడు నందమూరి మోక్షజ్ఞ కూడా నటిస్తారని తెలిపారు. అయితే పలు కారణాల వల్ల ఆదిత్య 999 ఆలస్యమవుతూ వస్తోంది. నటుడిగా, ఎమ్మెల్యేగా, బసవతారకం హాస్పిటల్ చైర్మన్గా ఫుల్ బిజీగా ఉన్న బాలయ్యకు దర్శకుడిగా సినిమా చేసే అంత సమయం దొరకడం అంత తేలిక కాదు. ఈ క్రమంలోనే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞను ఇంట్రడ్యూస్ చేయాలని భావించారు. అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఏవో రీజన్స్ వల్ల ఆ ప్రాజెక్ట్ కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అనూహ్యంగా ఆదిత్య 999 తెరపైకి వచ్చింది. క్రిష్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో బాలయ్యతో పాటు మోక్షజ్ఞ కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చే కంటే మొదట ఇలా తనతో కలిసి నటిస్తే షూటింగ్ వాతావరణం నందమూరి మోక్షజ్ఞకు అలవాటు అవుతుంది అనే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నారట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.